Hi, this is S. Nagaraju, lecturer in MLT from Government Junior College, Miryalguda. Today we will discuss 13th unit in MLT second year pathology, paper 3. The topic is microtomes and knives. In this video, the learning objects are automatic tissue processing. Last class we discussed about manual tissue processing. Today we will discuss about automatic tissue processing and microtomes, microtome knives, and sharpening of microtomes. Coming to the automatic tissue processing. The automatic tissue processing done by an instrument called automatic tissue processor. ఈ ఆటోమేటిక్ టిష్యూ ప్రాసెస్ అనేది మనం ఆటోమేటిక్ టిష్యూ ప్రాసెసర్ అనే ఒక పరికరంను ఉపయోగించి చేస్తాము. ఆటోమేటిక్ టిష్యూ ప్రాసెసర్ ATPM. A tissue processor is a device that prepares tissue sample for sectioning and microscopic examination in the histopathology laboratory. ఈ ఆటోమేటిక్ టిష్యూ ప్రాసెసర్ అనేది హిస్టోపాథాలజీ ల్యాబొరేటరీలో కణజాల నమూనాని సెక్షనింగ్ మరియు మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ కొరకు సిద్ధం చేయుటకు ఈ ఆటోమేటిక్ టిష్యూ ప్రాసెసర్ అనేది ఉపయోగపడుతుంది. The tissue processing was done manually in the 18th and 19th century. The first automatic tissue processor was introduced in 20th century in the USA. They produced under the name of Auto-Technicon and in the UK under the name of Histokine. ఈ ఆటోమేటిక్ టిష్యూ ప్రాసెసర్ అనేది 18th 19th సెంచరీలో మాన్యువల్గా చేసేవారు. 20th సెంచరీ అంటే 20వ శతాబ్దంలో ఈ మొట్టమొదటిసారిగా యుఎస్ఏలో ఈ ఆటోమేటిక్ టిష్యూ ప్రాసెసర్ని ఆటోటెక్నికాన్ అనే ఒక పేరుతో ఇంట్రడ్యూస్ చేశారు. అదేవిధంగా యూకే యునైటెడ్ కింగ్డమ్లో దీనిని హిస్టోకైన్ అనే పేరుతో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. దీస్ డివైజెస్ హెవీ స్లోలీ ఎవాల్వ్ టు బి సేఫర్ టు యూజ్, హ్యాండిల్ large number of specimens, processes more quickly and to product better quality outcome. ఈ పరికరాన్ని ఉపయోగించి ఎక్కువ సంఖ్యలో నమూనాని త్వరగా ప్రాసెస్ చేయడానికి మరియు నాణ్యమైన ఫలితాన్ని ఉత్పత్తి చేయడానికి ఈ పరికరం అనేది అభివృద్ధి చేశారు. నెక్స్ట్ వన్, parts of automatic tissue processor. Number 1, oscillating tissue basket. Second, beakers or jars. Thermostatically controlled beakers. Third one, electric rotor. Fourth one, lifting mechanism. Fifth one, time disk and alarm time. Sixth one, control unit. Coming to the automatic tissue processing. In this process, tissue is moved from one beaker of reagent to another beaker of reagent by a mechanical device. ఈ ఆటోమేటిక్ టిష్యూ ప్రాసెసింగ్లో కణజాలాన్ని ఒక రియేజెంట్ కలిగిన బీకర్ నుండి మరొక రియేజెంట్ కలిగిన బీకర్లోనికి మూవ్ చేయడాన్ని లేదా తరలించడాన్ని చేస్తారు. The tissue to be processed or cut into small pieces and keep in the tissue cassettes. ఏదైతే మనం కణజాల ప్రక్రియ కన్నా అంటే టిష్యూ ప్రాసెస్ చేయాలనుకుంటున్నామో ఆ కణజాలాన్ని చిన్న ముక్కలుగా చేసి దాన్ని టిష్యూ క్యాసెట్స్లో ఉంచాలి. టిష్యూ క్యాసెట్స్ అనేది మనం ఇమేజ్లో చూడవచ్చు. ఈ విధంగా ఉంటే ఈ టిష్యూ క్యాసెట్స్ అనేవి ఈ టిష్యూ క్యాసెట్స్లో చిన్నటి ముక్కల్ని పెట్టి ఉంచుతారు. These tissue cassettes are packed into the oscillating tissue baskets. ఈ కణజాల ముక్కను ఏదైతే క్యాసెట్స్లో పెట్టారో దాన్ని తీసుకొచ్చి ఈ ఆసిలేటింగ్ బాస్కెట్లో ఉంచుతారు. This basket is attached to basket rotor which is located at the top of the device.
Rotor rotates the basket in beaker. ఏదైతే టిష్యూ క్యాసెట్స్ని బాస్కెట్లో పెట్టామో ఈ బాస్కెట్ని ఈ టిష్యూ ప్రాసెసర్ పై భాగంలో ఉన్నటువంటి బాస్కెట్ రోటార్కి దీన్ని తగిలిస్తారు. ఇది ఈ బాస్కెట్ బీకర్లో రొటేట్ అవుతూ ఉంటుంది. ఇది రొటేషన్ కలిగించడానికి ఈ రోటార్ అనేది ఉపయోగపడుతుంది. ద టిష్యూ బాస్కెట్ ఆసిలేట్స్ అప్ అండ్ డౌన్ ఇన్ ఈచ్ స్టేషన్ at 3-second intervals to ensure thorough and even mixing of the reagents and optimum tissue infiltration. ఈ టిష్యూ బాస్కెట్ ప్రతి స్టేషన్లో 3 సెకండ్ల వ్యవధిలో పైకి కిందికి ఊగిసలాడుతుంది. దీని వలన ఆ రియేజెంట్స్ అనేవి కణజాలంలోనికి చుచ్చుకొని పోతాయి. ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ టైమ్ ఇన్ ఈచ్ స్టేషన్ ద కవర్ ఆఫ్ ది మిషన్ రైజ్డ్ అప్ అండ్ లిఫ్టింగ్ మెకానిజం carefully removes the tissue basket and gently transfer to the next beaker. ప్రతి స్టేషన్లో అంటే ప్రతి బీకర్లో నిర్దేశించిన టైం అయిపోయిన తర్వాత పరికరం యొక్క పైభాగం పైకి లేస్తుంది. అప్పుడు లిఫ్టింగ్ మెకానిజం అనేది ఈ కణజాల బాస్కెట్ని ఒక రియేజెంట్ బీకర్ నుండి మరొక రియేజెంట్కి బదిలీ చేస్తుంది. ఇన్ఫిల్ట్రేషన్ టైమ్ ఈజ్ సపరేట్లీ ప్రోగ్రామబుల్ ఫర్ ఈచ్ స్టేషన్. ఈ కణజాలంలోకి రియేజెంట్ చొచ్చుకొని పోయేది ఏదైతే ఉందో అది ప్రతి స్టేషన్కి ఒక నిర్దిష్టమైన టైం అనేది కేటాయిస్తారు. వెన్ ద ఇన్ఫిల్ట్రేషన్ టైమ్ ఫర్ ఎనీ పర్టిక్యులర్ స్టేషన్ ఈజ్ ఎక్సీడెడ్ ఏ వార్నింగ్ మెసేజ్ విల్ డిస్ప్లే ఇండికేటింగ్ ద స్టేషన్ నెంబర్ అండ్ ఎక్సెస్ టైం. ఎప్పుడైతే ఈ ఇన్ఫిల్ట్రేషన్ టైం కేటాయించిన టైం కంటే అంటే నిర్దేశించిన టైం కంటే ఎక్కువ సేపు ఉంటే అది ఒక వార్నింగ్ హెచ్చరించే మెసేజ్ అనేది డిస్ప్లేలో కనపడుతుంది. అది ఏ స్టేషన్లో ఉంది, ఏ స్టేషన్లో ఎక్సెస్గా అవుతుంది, ఎంత టైం అనేది మనకు డిస్ప్లేలో క్లియర్గా చూపిస్తుంది. కంట్రోల్స్ ఆర్ అరేంజ్డ్ బై ఫంక్షనల్లీ విత్ అన్ ఎల్సిడి టు ఇండికేట్ ఆపరేషనల్ పారామీటర్స్. ఈ నియంత్రణ అనేది మనం ఏదైతే నియంత్రణ అనేది ఎల్సిడి పారామీటర్తో వీటిని నియంత్రించవచ్చును. నెక్స్ట్ ప్రాసెసింగ్ షెడ్యూల్. ద టిష్యూ ప్రాసెసింగ్ వెదర్ మాన్యువల్లీ ఆర్ ఆటోమేటికల్లీ ఇన్వాల్వ్ ద సేమ్ స్టెప్స్ అండ్ సేమ్ రియేజెంట్స్ ఇన్ ద సేమ్ సీక్వెన్స్. ఈ టిష్యూ ప్రాసెసింగ్ అనేది మాన్యువల్గా చేసిన ఆటోమేటికల్గా చేసిన అందులో ఉపయోగించే స్టెప్స్ కానీ అంటే దశలు కానీ అందులో ఉపయోగించే రియేజెంట్స్ కానీ అందులో ఉపయోగించే వరుస క్రమం ఏదైతే ఉందో ఒకే విధంగా ఉంటుంది. ఈ ప్రాసెసింగ్ షెడ్యూల్ ఏదైతే ఉందో ఇది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే నేచర్ అండ్ సైజ్ ఆఫ్ ది టిష్యూ అండ్ అర్జెన్సీ. మనం ఇక్కడ మొత్తం 10 బీకర్స్ తీసుకుంటాం, చూద్దాం ఒకసారి. ఇందులో బీకర్ 1, బీకర్ 2, బీకర్ 3లో ఫిక్సేటివ్ సొల్యూషన్స్ తీసుకుంటాం. ఇందులో బీకర్ 4, 5th, 6th, 7th, 8thలో మనం ఆల్కహాల్స్ని తీసుకుంటాం. ఇక్కడ జరిగే ప్రాసెస్ ఏంటి అంటే డీహైడ్రేషన్ జరుగుతుంది. తర్వాత 9th, 10th బీకర్లో మనం గ్జైలిన్ తీసుకుంటాము. ఈ గ్జైలిన్ దేనికి ఉపయోగిస్తాము అంటే ఇక్కడ జరిగే ప్రాసెస్ ఏంటి అంటే క్లియరింగ్ జరుగుతుంది. లాస్ట్ ఈ వ్యాక్స్ బాత్ 2 బీకర్స్ థర్మోస్టాటిక్ బీకర్స్ అని చెప్పుకున్నాం ఇందాక మనం పార్ట్స్లో. ఈ 2 బీకర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఇన్ఫిల్ట్రేషన్ అనే ప్రాసెస్ కోసం ఉపయోగిస్తాం. అనగా మొత్తానికి చూసుకుంటే ఇందులో ఈ ప్రాసెసింగ్ షెడ్యూల్లో మాన్యువల్లో కూడా మనం ఈ టిష్యూ ప్రాసెసింగ్లో 4 స్టెప్స్ చేస్తాం. ఆ 4 కూడా ఫిక్సేషన్, డీహైడ్రేషన్, క్లియరింగ్, ఇన్ఫిల్ట్రేషన్. Fixation. What is fixation? When tissue is removed from body, it rapidly undergoes autolysis, putrefaction, loss its natural state. Fixation is the process of preservation of tissue specimen in its natural state and it prevents autolysis
and putrefaction reaction. This process done by fixative. Example 10% ఫార్మలిన్. ఎప్పుడైతే శరీరం నుంచి మన కణజాలాన్ని వేరు చేస్తామో అది తొందరగా ఆటోలైసిస్ ప్యూట్రిఫాక్షన్ చర్యలకు గురవుతుంది. దీనివల్ల అది దాని యొక్క సహజ స్థితిని కోల్పోతుంది. ఈ ఫిక్సేషన్ అనే ప్రాసెస్ ఏం చేస్తుంది అంటే కణజాలం యొక్క వాటి యొక్క నేచురల్ స్టేట్ సహజ స్థితిని కాపాడుతుంది. ఈ ఆటోలైసిస్ ప్యూట్రిఫాక్షన్ చర్యలను నిరోధిస్తుంది. దీంట్లో ఈ ప్రాసెస్ చేయడానికి ఉపయోగించే కారకాలను మనం ఫిక్సేటివ్స్ అంటాం. మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఫిక్సేటివ్ ఈజ్ 10% ఫార్మలిన్. ఈ ఫిక్సేషన్కు ప్రభావం చేసే అంశాలు తీసుకుంటే pH, టెంపరేచర్, పెనిట్రేషన్ ఆఫ్ ఫిక్సేటివ్, వాల్యూమ్ ఆఫ్ టిష్యూ. నెక్స్ట్ dehydration. Dehydration is the process of removal of water from decalcified tissue using the ethyl alcohol solution in ascending strength. ఈ డీహైడ్రేషన్ అనే ప్రాసెస్ దేని కొరకు చేస్తారంటే కణజాలంలో ఉన్న నీటిని తొలగించడం కోసం డీహైడ్రేషన్ చేస్తాం. ఈ డీహైడ్రేటింగ్ ఏజెంట్స్గా మనం ఎక్కువగా ఆల్కహాల్స్ని అసెండింగ్ ఆర్డర్లో ఉపయోగిస్తాం. అనగా మనం ఇందాక ఇందాక ప్రోగ్రామ్ షెడ్యూల్లో క్లియర్గా చూసాము. అందులో 80%, 90%, 100% అలా ఇలా తక్కువ నుంచి ఎక్కువ ఆర్డర్లో మనం ఆల్కహాల్స్ని ఉపయోగించి డీహైడ్రేషన్ అనే ప్రక్రియ చేస్తాము. ఈ డీహైడ్రేషన్ ఈజ్ ఎసెన్షియల్ ఇన్ టిష్యూ ప్రాసెసింగ్ ఇన్ ఆర్డర్ టు ఫెసిలిటేట్ ఇన్ ఇన్ఫిల్ట్రేషన్ ఆఫ్ పారాఫిన్ ఇన్ టు టిష్యూ యాజ్ పారాఫిన్ ఈజ్ నాట్ మిసిబుల్ విత్ వాటర్. ఈ డీహైడ్రేషన్ ఎందుకు చేస్తాము అంటే ఈ పారాఫిన్ అనేది వాటర్తో కలవదు. సో ఈ పారాఫిన్ కణజాలంలోకి అనుకూలం లోపలికి చుచ్చుకొని పోవాలి అంటే వాటర్తో కలవదు కాబట్టి వాటర్ని ఇందులో నుంచి తొలగించాలి. నెక్స్ట్ వన్ క్లియరింగ్. క్లియరింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ రిమూవల్ ఆఫ్ ఆల్కహాల్ ఫ్రమ్ డిహైడ్రేటెడ్ టిష్యూ యూజింగ్ ఏ క్లియరింగ్ ఏజెంట్. ఏ క్లియరింగ్ ఏజెంట్ ఈజ్ బోత్ మిసిబుల్ విత్ ఆల్కహాల్ యాజ్ వెల్ యాజ్ విత్ పారాఫిన్. కణజాలంలో ఉన్న ఆల్కహాల్ని తొలగించడాన్ని మనం క్లియరింగ్ అంటాము. ఈ క్లియరింగ్ చేయటానికి ఉపయోగించే కారకాలను క్లియరింగ్ ఏజెంట్స్ అంటాము. ఈ క్లియరింగ్ ఏజెంట్గా ఎక్కువగా మనం గ్జైలిన్, క్లోరోఫామ్ని ఉపయోగిస్తాం. Next, coming to infiltration and impregnation. In this process, clearing agent is removed from tissue and diffusion of molten paraffin wax takes place into tissue specimen. కణజాలంలో ఉన్న క్లియరింగ్ ఏజెంట్ని తొలగించడాన్ని మనం ఇన్ఫిల్ట్రేషన్ ప్రాసెస్ అంటాం. దీనికోసం కణజాలాన్ని లిక్విడ్ పారాఫిన్ ద్రవంలో ఉంచుతాం. మనం ఈ ఆటోమేటిక్ టిష్యూ ప్రాసెస్లో దీని కొరకు 2 సపరేట్ వ్యాక్స్ బీకర్స్ అని 2 సపరేట్ బీకర్స్ ఉపయోగిస్తాం. ఇందులో ఉష్ణోగ్రతను కూడా 50 to 56 degrees టెంపరేచర్ని ఉపయోగిస్తాం. దిస్ ప్రాసెస్ విల్ గివ్ హార్డ్నెస్ టు ద టిష్యూ టు బి కట్ ఇంటూ సెక్షన్స్ డ్యూరింగ్ మైక్రోటోమీ. కణజాలాన్ని సెక్షన్స్గా కట్ చేయడానికి దానికి కావాల్సినటువంటి గట్టితనాన్ని ఈ ఇన్ఫిల్ట్రేషన్ ప్రాసెస్ అనేది కల్పిస్తుంది. All the processes are performed by the ATPM from start to finish except embedding, which is best done manually. Embedding. This last step is manually done. This has to be with immersing the processed tissue into liquid paraffin wax. This is for external support so that the tissue won't crumble during microtomy. After embedding section cutting done by microtomes, the sections are stained by hemotoxylin and counterstained by eosin. The stained section mounted by DPX and Canada balsam. Finally, the tissue slides observed in microscope. ఈ ఎంబెడ్డింగ్ అనే ప్రక్రియ కణజాలాన్ని ఈ పారాఫిన్ ద్రవంలో నిక్షిప్తం చేయడాన్ని మనం ఎంబెడ్డింగ్ అంటాం. ఇది ఆటోమేటిక్ ప్రాసెసర్లో చేయరాదు, ఇది మాన్యువల్గా చేస్తారు. ఈ ఎంబెడ్డింగ్ చేసిన సెక్షన్స్ దీనిని మైక్రోటోమ్ అనే పరికరాన్ని ఉపయోగించి సెక్షన్ కటింగ్ చేస్తారు. ఈ ఎంబెడ్డింగ్ చేయడానికి కూడా కారణం ఏంటంటే సెక్షన్ కటింగ్ చేయడానికి కావాల్సినటువంటి గట్టితనాన్ని కణజాలానికి ఇస్తుంది. ఇలా మైక్రోటోమ్ సెక్షన్ కటింగ్ చేసినటువంటి వీటిని తర్వాత స్టెయిన్ చేస్తారు. హిమోటాక్సిలిన్ అనే స్టెయిన్ ఉపయోగించి కౌంటర్ స్టెయిన్గా యోసిన్ ఉపయోగించి స్టెయిన్ చేస్తారు. ఈ స్టెయిన్ చేసినటువంటి ఈ కణజాల నమూనాని మౌంటింగ్ డిపిఎక్స్ కెనడా బాల్సమ్ అనే 2 రసాయనాలను ఉపయోగించి వీటిని మౌంటింగ్ చేస్తారు. ఫైనల్గా దీన్ని
మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేసి ఫలితాన్ని ఇస్తారు. నెక్స్ట్ కమింగ్ టు ద మైక్రోటోమ్స్ అండ్ నైఫ్స్. మైక్రోటోమ్స్ అండ్ నైఫ్స్. Microtomes are the instruments used for cutting the paraffin embedded or frozen tissue into slices of section. The word microtome is derived from Greek micros, means small, temenon means to cut. Microtomes mainly consist of block holder, knife adjusting mechanism. ఈ మైక్రోటోమ్స్ అనే పరికరం దేనికి ఉపయోగిస్తారు అంటే పారాఫిన్తో ఎంబెడెడ్ చేసినటువంటి కణజాల నమూనాని మరియు ఫ్రోజన్తో చేసినటువంటి టిష్యూస్ని సెక్షన్స్గా అంటే పలుచని సెక్షన్స్గా వీటిని కట్ చేయడానికి మైక్రోటోమ్స్ అనే పరికరాన్ని మనం హిస్టోపాథాలజీ ల్యాబొరేటరీలో ఉపయోగిస్తాము. ఈ మైక్రోటోమ్ గ్రీక్ పదంలో చూసే మైక్రస్ అంటే స్మాల్ అని, టెమినిన్ అంటే కట్ అని మీనింగ్. దీనిలో ముఖ్యమైన భాగాలు తీసుకుంటే బ్లాక్ హోల్డర్, నైఫ్ అడ్జస్టింగ్ మెకానిజం. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ మైక్రోటోమ్స్. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైక్రోటోమ్స్. దే ఆర్ రోటరీ మైక్రోటోమ్, రాకింగ్ మైక్రోటోమ్, స్లైడింగ్ ఆర్ స్లెడ్జ్ మైక్రోటోమ్, ఫ్రీజింగ్ మైక్రోటోమ్, అల్ట్రా మైక్రోటోమ్. Next coming to the rotary microtome. The rotary microtome is most commonly used microtome. This microtome is used to cut paraffin embedding tissue sections. Rotary microtome is so called because of rotary action of the handwheel responsible for the cutting movement. In this, the microtome knife is typically fixed in horizontal position. ఎక్కువగా కణజాల నమూనాని కట్ చేయడానికి సాధారణంగా హిస్టోపాథాలజీ ల్యాబొరేటరీలో ఉపయోగించేది రోటరీ మైక్రోటోమ్. ఈ రోటరీ మైక్రోటోమ్ ముఖ్యంగా పారాఫిన్తో ఎంబెడ్ చేసినటువంటి కణజాల నమూనాల్ని సెక్షన్స్ చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. దీనికి రోటరీ అనే నామకరణం రావడానికి కారణం ఏంటి అంటే అందులో ఉపయోగించే హ్యాండ్ వీల్ యొక్క రోటరీ యాక్షన్ ఉంటుంది. దానివల్ల దీనికి రోటరీ అనే నామకరణం వచ్చింది. దీంట్లో కత్తి, నైఫ్ అంటే కత్తి హారిజెంటల్గా అంటే అడ్డంగా ఫిక్స్ చేయబడి ఉంటుంది. దీని యొక్క అడ్వాంటేజెస్ తీసుకుంటే హెవీ అండ్ స్టేబుల్, ఐడియల్ ఫర్ సీరియల్ సెక్షన్స్ ఇన్ లార్జ్ నెంబర్, ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ రొటీన్ అండ్ రీసెర్చ్ పర్పస్. ఎక్కువగా ఈ సీరియల్ సెక్షన్స్ ఎక్కువ సంఖ్యలో చేయడానికి ఈ రోటరీ మైక్రోటోమ్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా సాధారణ మరియు రీసెర్చ్ పర్పస్లో కూడా ఈ రోటరీ మైక్రోటోమ్స్ అనేది ఎక్కువగా ఉపయోగిస్తారు. నెక్స్ట్ రాకింగ్ మైక్రోటోమ్. ద రేజర్ ఆఫ్ దిస్ మైక్రోటోమ్ ఈస్ ఫిక్స్డ్ అండ్ ద స్పెసిమన్ టు బి స్లైస్డ్ passes up and down in a arc of a circle across the razor in a rocking motion. Fixed on table, the ribbons of tissue specimen fall to the desktop. They are mounted onto slides. ఈ రాకింగ్ మైక్రోటోమ్లో రేజర్ అంటే బ్లేడ్, కత్తి అని కూడా అనవచ్చు. ఇది ఫిక్స్డ్ చేయబడి ఉంటుంది. ఏదైతే నమూనా ఉంటుందో ఈ నమూనా ఒక సర్కిల్, ఒక వృత్తంలో తిరుగుతూ ఉండటం వల్ల ఈ రేజర్ అనేది రాకింగ్ మోషన్ వల్ల సెక్షన్స్గా కట్ చేస్తుంది. ఇలా సెక్షన్స్ అయ్యేది ఒక రిబ్బన్ లైక్ స్ట్రక్చర్స్ అన్ని అక్కడ ఉన్నటువంటి డెస్క్టాప్ మీద పడిపోతాయి. Advantages. The cost of microtome and knife is low cost. By using this microtome, celloidin embedded tissue can be sectioned easily. ఈ రాకింగ్ మైక్రోటోమ్ని ఉపయోగించి సెల్లోడైన్తో ఎంబెడ్ చేసినటువంటి కణజాల నమూనాల్ని సెక్షన్ చేయడానికి ఉపయోగిస్తారు. దీని యొక్క కత్తి కానీ దీని యొక్క పరికరం యొక్క కాస్ట్ కానీ చాలా తక్కువగా ఉంటుంది. స్లైడింగ్ or sledge microtome. Sliding or sledge microtomes are designed for cutting large blocks of paraffin. This is a large heavy instrument with a fixed horizontal knife. This type of microtome mainly designed for cutting sections of very large blocks of tissues. Example, whole brain. Advantages. It is useful for cutting extremely hard blocks and large sections. This microtome is heavy and stable. ఈ స్లెడ్జ్ లేదా స్లైడింగ్ మైక్రోటోమ్స్ అనేది ఎక్కువగా లార్జ్ బ్లాక్స్ ఆఫ్ పారాఫిన్
అంటే ఎక్కువ పెద్దగా ఉన్నటువంటి ఈ కణజాల బ్లాక్స్ని కటింగ్ చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే మొత్తం బ్రెయిన్ కూడా ఈ కటింగ్ చేయడానికి ఇలాంటి ఈ స్లైడింగ్ లేదా స్లెడ్జ్ మైక్రోటోమ్ని ఉపయోగించవచ్చును. ఎక్కువగా హార్డ్ బ్లాక్స్ని కూడా అంటే గట్టిగా ఉండేటువంటి ఏదైనా హార్డ్ బ్లాక్స్ని కూడా ఈజీగా కట్ చేయడానికి మనం స్లైడింగ్ లేదా స్లెడ్జ్ మైక్రోటోమ్ని ఉపయోగిస్తాము. నెక్స్ట్ కమింగ్ టు ద ఫ్రీజింగ్ మైక్రోటోమ్. Freezing microtome used for cutting frozen tissues. In this microtome, the specimen is kept in frozen using CO2. Here, the specimen is cold and knife is warm. Advantages. This method is useful for rapid histopathological diagnosis during operation. ఈ మైక్రోటోమ్ అనేది ఫ్రోజన్ టిష్యూస్ని కట్ చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇందులో ఈ ఫ్రోజన్ స్పెసిమన్ని కటింగ్ చేయడానికి ఎక్కువగా అందులో ఉన్నటువంటి కత్తి ఏదైతే ఉందో అది వామ్ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి స్పెసిమన్ మాత్రం కోల్డ్గా ఉంటుంది. ఎక్కువగా ఇది హిస్టోపాథాలజీ ల్యాబొరేటరీలో డయాగ్నోసిస్ తొందరగా చేయడానికి, ఆ సర్జరీ టైంలో కానీ ఆపరేషన్ టైంలో కానీ తొందరగా చేయటం కోసం ఈ ఫ్రీజింగ్ మైక్రోటోమ్ అనేది మనం ఉపయోగిస్తాము. Last one, ultra microtome. Ultra microtome provides easy preparation of semi and ultra thin sections. They are needed for examination with aid of electron microscope. It contains inbuilt microscope to get ultra thin sections. Advantages. Extremely thin sections can be prepared by using ultra microtome. ఈ అల్ట్రా మైక్రోటోమ్ని ఉపయోగించి అతి పలుచని సెక్షన్స్ చేయటానికి వీలవుతుంది. దీనిలో ఇన్బిల్ట్గా ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఉంటుంది. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ని ఉపయోగించి కావలసినంత అతి పలుచని సెక్షన్ చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్, మైక్రోటోమ్ నైఫ్స్. బేస్డ్ ఆన్ షేప్ నైఫ్స్ ఆర్ mainly 4 types. Plano concave knives, very plano concave knives, wedge concave, bioconcave. లేదా ప్లానో కాన్కేవ్ నైఫ్స్ చూసుకుంటే దీస్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ షార్ప్, వెరీ డెలికేట్, యూజ్ ద వెరీ సాఫ్ట్ శాంపుల్స్. ఇవి చాలా డెలికేట్గా చాలా పదునైనవిగా ఉంటాయి. ఇవి మెత్తటి ఈ కణజాల నమూనాన్ని కట్ చేయడానికి ఎక్కువగా ఈ రకమైన కత్తుల్ని ఉపయోగిస్తారు. వెరీ ప్లానో కాన్కేవ్ నైఫ్స్, దీస్ ఆర్ యూజ్డ్ ఫర్ సెల్లోడైన్ వర్క్. ఈ సెల్లోడైన్ వర్క్ చేయడానికి ఎక్కువగా ఈ వెరీ ప్లాన్ కాన్కేవ్ నైఫ్స్ని ఉపయోగిస్తారు. వెడ్జ్ కాన్కేవ్, ఇది ఎక్కువగా హార్డ్ శాంపుల్స్ని, ఫ్రోజన్ సెక్షన్స్ని, పారాఫిన్ ఎంబెడెడ్ సెక్షన్స్ని చేయడానికి ఈ వెడ్జ్ కాన్కేవ్ నైఫ్స్ని ఉపయోగిస్తారు. ఈ బయో కాన్కేవ్, ఇది ఎక్కువగా రాకింగ్ స్లెడ్జ్ మైక్రోటోమ్లో పారాఫిన్ సెక్షన్స్ని కట్ చేయడానికి ఉపయోగిస్తారు. ఈ మైక్రోటోమ్ నైఫ్స్ అనేది మనం ముందే చెప్పుకున్నాము. ఇవి దాని యొక్క ఆకారాన్ని బట్టి 4 రకాలని చెప్పుకున్నాము. మన ఇక్కడ ఇమేజ్లో చూసుకోవచ్చు. ప్లానో కాన్కేవ్, వెడ్జ్ కాన్కేవ్ షేపు, బయో కాన్కేవ్ షేపు. Next, coming to the sharpening of knives. As the knife is used for section cutting, it becomes blunt and it requires sharpening. ఏదైతే కణజాల నమూనా సెక్షన్ కటింగ్కు ఈ కత్తులను ఉపయోగిస్తామో, ఈ కత్తులు సెక్షన్ కటింగ్ చేసేటప్పుడు కానీ చేసిన తర్వాత కానీ ఇవి మొద్దుబారుతూ ఉంటాయి. వీటిని పదును పెట్టడం కోసం మనం చేసే ప్రక్రియనే షార్పనింగ్ అంటారు. ఈ షార్పనింగ్ చేయటం కోసం 2 దశలు కలవు. షార్పనింగ్ ఆఫ్ నైఫ్స్ కన్సిస్ట్ ఆఫ్ 2 stages. One is honing and second one is stropping. Honing. Hone is the process of sharpening of microtome knife by moving across the hone diagonally, forward and backward until the knife edge gets sharpened. Honing is done over a stone called hone. ఈ హోనింగ్ అనే ప్రక్రియ హోన్ అనే ఒక రాయి మీద చేశారు. కత్తిని హోన్ అనే రాయి మీద ఉంచి ముందుకు వెనుకకు
క్రాస్గా లాగుతూ ఉండటం వలన హోనింగ్ అనేది జరుగుతుంది. ఈ హోనింగ్ చేయటానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ తీసుకుంటే హోన్, నైఫ్, మైక్రోస్కోప్. ప్రొసీజర్: surface of the hone should be lubricated with coconut oil. It should be kept on bench with a damp cloth under it. Knife should be cleaned with xylene soaked cloth. The knife should be pushed forward diagonally. It should be turned back before reaching the edge of the hone without lifting and pulled back toward the operator. It should be repeated until its edge gets sharpened. The sharpness has to be observed under microscope. ఈ షార్పనింగ్ అనేది చేయు పద్ధతి అనేది చూద్దాము. ఇందులో ఈ హోన్ని ఫస్ట్ కోకోనట్ ఆయిల్ తోటి తుడిచిపెట్టాలి. దీని ఒక బెంచ్ మీద పెట్టి దాని కింద ఒక తడి క్లాత్ను ఉంచాలి. కత్తిని గ్జైలిన్ లో ముంచినటువంటి ఒక క్లాత్తో క్లీన్ చేయాలి. తరువాత ఈ కత్తిని హోన్ అనే రాయి మీద ఉంచి ముందుకు వెనుకకు లాగుతూ ఉండడం వల్ల కత్తి అనేది పదునెక్కుతుంది. ఇది పదును ఎక్కిందా అంటే షార్ప్ అయిందా లేదా తెలుసుకోవడం కోసం దీన్ని మైక్రోస్కోప్ లో అబ్జర్వ్ చేస్తాము. నెక్స్ట్ వన్, స్ట్రోపింగ్. It is the process of polishing of an already fairly sharp edge. Stropping is done over a leather piece called strop. Stropping is done by moving the corned knife over strop diagonally forward and backward without lifting the knife at edges of the strop until the knife is polished. ఈ స్ట్రోపింగ్ అనే ప్రక్రియ స్ట్రోప్ మీద చేస్తారు. స్ట్రోప్ అనేది ఒక లెదర్ మీన్స్ తోలు. ఈ స్ట్రోపింగ్ ఎప్పుడు చేస్తాము అంటే ఏదైతే మనం పదును పెట్టినటువంటి అంటే స్ట్రోపింగ్ చేసినటువంటి కత్తిని పాలిషింగ్ చేయటాన్ని మనం స్ట్రోపింగ్ అంట. హోనింగ్ చేసినటువంటి కత్తిని మనం పాలిషింగ్ చేయటాన్ని మనం స్ట్రోపింగ్ అంటాము. ఈ స్ట్రోపింగ్ కూడా ఎలా చేస్తామంటే స్ట్రోప్ని ఒక కత్తిని స్ట్రోప్ మీద ఉంచి ముందుకు వెనుకకు క్రాస్గా లాగుతూ ఉండటం వల్ల మనకు స్ట్రోపింగ్ అనేది జరుగుతుంది. ఈ స్ట్రోపింగ్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ తీసుకుంటే స్ట్రోప్, నైఫ్, మైక్రోస్కోప్. ప్రొసీజర్ పద్ధతి: ఏ రిజిడ్ స్ట్రోప్ షుడ్ బి కెప్ట్ ఆన్ బెంచ్. Hone knife should be taken and kept on one end of strop. It should be pushed forward diagonally with pressure. It should be turned back and pulled backward. It should be repeated until knife is polished. It confirmed by checking under microscope. ఈ స్ట్రోపింగ్ అనే పద్ధతి ఏ విధంగా చేస్తారంటే స్ట్రోప్ని ఒక బెంచ్ మీద పెట్టేసి ఈ హోనింగ్ చేసినటువంటి కత్తిని ఆ స్ట్రోప్ మీద క్రాస్గా ఉంచి ముందుకు వెనుకకు మధ్యలో లేపకుండా ముందుకు వెనుకకు ఇలా లాగుతూ ఉండటం వల్ల ఏదైతే హోనింగ్ చేసినటువంటి కత్తి ఏదైతే ఉందో పాలిషింగ్ అవుతుంది. ఈ పాలిషింగ్ అయిందా లేదా అని తెలుసుకోవటం కోసం మనము మైక్రోస్కోప్ అంటే సూక్ష్మదర్శిలో పరిశీలిస్తాము. నెక్స్ట్, షార్ట్ ఆన్సర్స్ ఆర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇన్ దిస్ లెసన్. Number 1, write definition and meaning of microtome. Write different types of microtome. Write different types of microtome knives. Define honing. Define stropping. What are the uses of hone and strop? Long answers తీసుకుంటే long question answers తీసుకుంటే write about different types of microtomes. Describe sharpening of microtome knives. ఇందులో షార్ట్ ఆన్సర్స్ ముఖ్యమైనవి తీసుకుంటే మైక్రోటోమ్ అంటే ఏంటి, మైక్రోటోమ్ యొక్క నిర్వచనం రాయండి, మైక్రోటోమ్ రకాలను తెలపండి, మైక్రోటోమ్ కత్తుల రకాలను తెలపండి, హోనింగ్ని నిర్వచించండి, స్ట్రోపింగ్ని నిర్వచించండి, హోనింగ్ అండ్ స్ట్రోపింగ్ యొక్క ఉపయోగాలు ఏంటివి అనేది మనము ఇందులో షార్ట్ ఆన్సర్స్గా చూడవచ్చును. ఇక్కడ లాంగ్ ఆన్సర్స్ తీసుకుంటే రైట్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైక్రోటోమ్స్ అంటే ఈ మైక్రోటోమ్స్ యొక్క రకాలను
వివరించండి. అదేవిధంగా డిస్క్రైబ్ ద షార్పనింగ్ ఆఫ్ మైక్రోటోమ్ నైఫ్స్, మైక్రోటోమ్ కత్తుల గురించి కూడా వివరించండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.